నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, ఈ పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకం మీకు అర్థమయ్యే భాషలో చట్టాల గురించి సమగ్రంగా సంక్షిప్తంగా వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, కేసు వేసిన వ్యక్తి ఒక్కసారి తన హక్కులను వదులుకుంటే తిరిగి పొందవచ్చా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టంలోని ఆర్డర్ 2 రూల్ 2 ప్రకారంగా ఏదైనా ఒక కారణం వలన కేసు వేసే వ్యక్తి తన హక్కులను వదులుకుంటే, తనకు తానుగా స్వేచ్ఛగా తన హక్కులను వదులుకుంటే తిరిగి కేసు ప్రొసీడింగ్ నడుస్తున్న క్రమంలో కానీ, కేసు ముగిసిపోయిన తర్వాత కానీ ఆ హక్కుని తిరిగి పొందాలి, ఆ హక్కుని తిరిగి రిస్టోర్ చేసుకోవాలంటే కుదరదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మన వద్ద అప్పు తీసుకున్నాడు. అతను తీసుకున్న అసలు కంటే వడ్డీ చాలా ఎక్కువగా అయినది. ఆ వడ్డీ అంత అవసరం లేదు, నాకు సగం మాత్రమే చెల్లించు అని చెప్పి వడ్డీతో కలుపుకొని మనము న్యాయస్థానంలో కేసు వేశాము. ఆ తర్వాత నాకు మొత్తం వడ్డీ కావాలని చెప్పి మనము కోరే అవకాశము సందర్భం ఏర్పడినా న్యాయస్థానము దానిని అంగీకరించదు. ఎందుకంటే ఒకసారి మనము ఒక హక్కుని వదులుకున్న తర్వాత తిరిగి ఆ అంశం మీద హక్కును పొందే అవకాశం ఉండదు. సో చాలా స్పష్టంగా ఆర్డర్ 2 రూల్ 2 ఆఫ్ సిపిసి చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. సో ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పుస్తకాన్ని పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.